పుట్టుకతో వికలాంగులు కొందరైతే ప్రమాదాలు ఇతర వ్యాధుల వల్ల కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వారు మరికొందరు. ఇక్కడితో తమ బతుకులు తెల్లారాయనుకునే వారికి మేమున్నామంటూ సాయం అందిస్తోంది సంస్థ. వికలాంగుల ముంగిటికే వెళ్లి పరికరాలు, కృత్రిమ అవయవాలు అందిస్తూ వారికి కొత్త జీవితాన్ని ఇవ్వటమే కాకుండా వారిలో ఆత్మస్థైర్యం నింపుతున్న ఉమా ఎడ్యుకేషనల్ టెక్నికల్ సొసైటీ సేవలపై ఈ టీవీ కథనం ఇప్పుడు చూద్దాం. శరీరంలో అవయవాలన్నీ సరిగా లేని వీరంతా తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాలకు చెందినవారు. పుట్టుకతో వికలాంగులుగా మారిన వారితో పాటు విధిరాతలో అవయవాలు పోగొట్టుకున్న వారంతా నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వీరికి మేమున్నామంటూ చేయూతనిచ్చింది కాకినాడకు చెందిన ఉమా స్వచ్ఛంద సంస్థ. ఎవరెవరికి ఏ అవయవం లేదో పరీక్షించి వారికి అందిస్తూ పునర్జన్మ అందిస్తోంది. వికలాంగులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఏర్పడిన ఉమా ఎడ్యుకేషనల్ టెక్నికల్ సొసైటీ తమ ఆలోచనలను రిలయన్స్ సంస్థ ముందు పెట్టింది. పారిశ్రామిక సామాజిక బాధ్యత నిధులతో ఆ సంస్థ 11.5 లక్షలతో వాహనం, అధునాతన యంత్ర సామాగ్రి సమకూర్చింది. ఉత్తేజితమైన సంస్థ ప్రతినిధులు మండలాల వారి లెక్కలు వేసి వికలాంగులకు కావాల్సిన పరికరాలను అమరుస్తున్నారు. వికలాంగులకు కావాల్సిన యంత్రాలను అక్కడికక్కడే తయారు చేసి అమర్చడం వీరి ప్రత్యేకత. మనిషి అండి ఎవరో బతిమాల వచ్చి వచ్చేదండి. ఆ సెంటర్లో దిగి గాడి వాడిని ఆటో వాడిని కట్టమంటే 20-30 రూపాయలు ఇస్తే కానీ వచ్చేవాడు కాదు. మళ్ళీ అటు నుంచి 10-30 ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నారు కాబట్టి మాకు చాలా బాగుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వేయించుకోవాలంటే డబ్బులు పట్టుకెళ్ళి బస్సు ఛార్జీలు పెట్టుకొని వెళ్ళి రావచ్చులేడు నీరసం వచ్చేది. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చారు కాబట్టి మనం వచ్చి చేయించుకొని వెళ్ళిపోతున్నాం. ఆ సౌకర్యం బాగా చేశారండి. పుట్టుకలోంచి ఉన్నదండి. 2 సార్లు బండ్లు ఇచ్చారండి. ఆ బళ్ళు ఇరిగిపోయండి. ఇప్పుడు బండి లేదండి పాపగా. చిన్నప్పటి నుంచి అలాగే ఉందండి. తిప్పి తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్ళినా నయం అవ్వలేదండి. ఇప్పుడు ఇలా తీసుకొచ్చామండి. కాళ్ళకి సంబంధించి ఇస్తా అంటున్నారండి, తయారు చేసి ఇస్తా అంటున్నారండి. వికలాంగుల సంక్షేమం కోసం చేసిన ఆలోచనతో ఈ విధానాన్ని రాష్ట్రంలో తొలిసారి తూర్పు గోదావరిలో ప్రవేశపెట్టారు. వీరి సేవలతో వికలాంగులకు సమయంతో పాటు ఖర్చు కూడా తగ్గుతోంది. దూర ప్రాంతాలకు వెళ్లకుండా వారి వారి మండలాల్లోనే పరికరాలు, కృత్రిమ అవయవాలు పొందుతున్నారు. ఆల్రెడీ యూజ్ చేస్తున్నది మార్చాలి అంటే ఇక్కడికి వస్తే తీసుకొస్తే ఇక్కడ మారుస్తాం. లేదు కొత్తది ఇవ్వాలి అంటే కనుక వాళ్ళు పేషెంట్ని తీసుకొచ్చి ఇక్కడ మేము మెజర్మెంట్స్ తీసుకున్నాక ఒక అరౌండ్ 1 వీక్ 1.5 వీక్ తర్వాత పేషెంట్కి మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కాకినాడ వచ్చి అక్కడ కలెక్ట్ చేసుకుంటారు. మెయిన్ సెంటర్లో రాయుడుపాలెంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా ఒక చిన్న హెల్ప్ ఇది. సేవాభావంతో పనిచేస్తున్న ఉమా ఎడ్యుకేషనల్ సొసైటీపై అధ్యయనం కోసం వచ్చిన నెదర్లాండ్ విద్యార్థులు ఇక్కడి సిబ్బందితో కలిసి పనిచేస్తున్నారు. హ్యూమన్ కైనెటిక్ ఎనర్జీ అంశం అభ్యసిస్తున్న వీరు రబ్బర్ ట్యూబ్ తో వికలాంగులకు సులువుగా సాధన చేసే పరికరాలను రూపొందిస్తున్నారు. నిరుపేద వికలాంగులకు అందిస్తూ వారి మన్ననలు పొందుతున్నారు. విద్యార్జన తర్వాత వారి దేశంలో వికలాంగులకు సేవలు అందించడానికి సమాయత్తమవుతున్నారు. To learn more about the making of prosthetics and especially the budget prosthetics that the UMA Foundation makes. Yeah, it's a good internship. We get to learn from the basis up, and when we go back to the Netherlands we can use this basis to study more. Yes, I really like it. It's a good way to help the poor people and the people who are less benefited. So because the UMA Foundation really helps the poor people to who can't afford the expensive. Make them from the basic, how we did a few years ago in our country, and then we can make a better prosthetics. And we're learning how to make the prosthetics and the calipers, and we get good support from our technician Henk Atrau. He's really helpful and he's teaching us the basics probably.
జిల్లాలో ప్రతి మండలానికి వెళ్లి మండల కేంద్రంలో వికలాంగులకు కావలసిన కృత్రిమ పాదాలు చేతులు తయారు చేసి ఇవ్వడం, పాడైన వాటికి మరమ్మతులు చేయడం సంస్థ లక్ష్యం. దీనికోసం ఏడాదికి 30 నుంచి 35 లక్షల రూపాయలు వ్యయమవుతోంది. వికలాంగులకు కావలసిన పరికరాలు, సహకారం అందిస్తే వారిలో ఆత్మస్థైర్యం పెరిగి స్వయం ఉపాధి పొందే అవకాశాలున్నాయని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. వికలాంగులు వాళ్ళ అనుకూలమైనటువంటి మంచి వాతావరణంలోనూ వాళ్ళు సమాజంలో కలిసిపోయేదానికి కావలసినటువంటి మొబిలిటీస్, వాళ్ళు ఏవైతే చలన సంబంధ ఇబ్బందులు లేకుండా వాళ్ళు ముందుకు వెళ్లేదాని కోసం ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. వికలాంగుల కోసం అంకిత భావంతో చేస్తున్న సేవలకు ఈ సంస్థ అబ్దుల్ కలాం నుంచి పురస్కారం అందుకుంది. భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా సేవలు విస్తృతపరుస్తామని సంస్థ చెబుతోంది.